హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాము గోబీ మంచూరియన్. అందరికీ ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్. ఫస్ట్ మనం స్మాల్ సైజ్ క్యాబేజ్ తీసుకొని తురుముకొని వాటర్ మొత్తం రిమూవ్ చేసేసేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, ఉప్పు, 4 టేబుల్ స్పూన్ మైదా పిండి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చేతితో. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా మనకి బాల్ సైజెస్లో ఉంటలు రావాలి. వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా ఫ్రై చేసుకోవాలి గోబీ మంచూరియన్ని. ఇలా మనకి మొత్తం కుక్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని పక్కన సర్వ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, వెనిగర్ కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవాలి. సాసెస్ అన్నిట్లోనూ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చిటికేడు సాల్ట్ కూడా యూజ్ చేయడం లేదు. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం, ధనియాల పొడి, కొద్దిగా చిటికేడు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక 4 టేబుల్ స్పూన్ ఆర్ 5 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి గోబీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మనకి మొత్తం ఈవెన్గా కుక్ చేసుకోవాలి స్ట్రీట్ స్టైల్లో. సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీ గోబీ మంచూరియా రెడీ అవుతుంది. బాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.